నమస్కారం. హైదరాబాద్కు కేవలం ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కీసరగుట్ట గురించి బహుశా మనందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఆ గుట్ట పునాదుల్లో ఎన్ని అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయో తెలుసా? ఈరోజు మనం ఆ ఆసక్తికరమైన విషయాలను ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. అయితే ముందుకు వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, చారిత్రక విషయాల కోసం కృష్ణా సోల్మేట్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా ఆలోచించారా, ఒకే కొండమీద ఇలా చెల్లాచెదురుగా వందలాది శివలింగాలు ఎందుకున్నాయని? ఈ అద్భుతమైన దృశ్యం వెనక ఉన్న మిస్టరీని మనం అర్థం చేసుకోవాలంటే వేలాది సంవత్సరాల క్రితం నాటి ఒక ప్రసిద్ధ ఇతిహాసం గురించి మాట్లాడుకోవాలి. ఇది కేవలం ఒక గుట్ట కాదు సుమా, ఎంతో పవిత్రమైన, సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉన్న అపురూపమైన ప్రదేశం. ఈరోజు మనం ముఖ్యంగా ఈ కేసరిగిరి పురాణ నేపథ్యం, తవ్వకాల్లో బయటపడిన ఆశ్చర్యకరమైన చారిత్రక ఆధారాలు, అలాగే ఒక ప్రాచీన వేద విద్యా కేంద్రంగా దీని ప్రాముఖ్యత, చివరగా ఇక్కడ జరిగే అంగరంగ వైభవమైన మహాశివరాత్రి వేడుకల గురించి ఫటాఫట్ తెలుసుకుందాం. ముందుగా మనం త్రేతాయుగం నాటి కాలానికి వెళ్దాం. ఈ కథ రావణ సంహారం జరిగిన తర్వాత మొదలవుతుంది. బ్రాహ్మణుడైన రావణుణ్ణి సంహరించిన పాపాన్ని, అంటే ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవాలన్న సాక్షాత్తు ఆ శ్రీరాముడి సంకల్పంతో ఈ అద్భుతమైన ఘట్టం ప్రారంభమవుతుంది. ఆ ప్రాయశ్చిత్తం కోసం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని రాముడు నిర్ణయించుకుంటాడు. ఆ పవిత్రమైన కార్యం కోసం ఈ అందమైన లోయను ఎంచుకుంటాడు. అయితే ఒక సుముహూర్తం లోపే ప్రతిష్ఠ జరగాలి కాబట్టి వారణాసికి వెళ్లి ఒక పవిత్రమైన శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా స్వయంగా ఆ హనుమంతుడినే పంపిస్తాడు. కాని ఎంతకీ హనుమంతుడు తిరిగిరాడు. ముహూర్త సమయం మించిపోతుంటుంది. అప్పుడు ఆ పరమశివుడే ప్రత్యక్షమై శ్రీరాముడికి ఒక శివలింగాన్ని ప్రసాదిస్తాడు. అలా స్వయంగా వెలసిన ఆ లింగాన్నే మనం స్వయంభూలింగమంటున్నాం. దాన్ని శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించడం వల్లే ఆ దేవుడికి రామలింగేశ్వరస్వామి అనే పేరు స్థిరపడిపోయింది. మరి మన హనుమంతుడి పరిస్థితి ఏంటి? ఆయన ఆలస్యంగా ఏకంగా 101 లింగాలతో తిరిగి వస్తాడు. అప్పటికే ప్రతిష్ఠ జరిగిపోవడం చూసి తీవ్ర నిరాశకు, కోపానికి గురవుతాడు. ఎంత ఆవేశమొస్తుందంటే తాను ఎంతో భక్తితో తెచ్చిన ఆ 101 లింగాలను ఆ కొండపై అలా చెల్లాచెదురుగా విసిరేస్తాడు. అప్పుడు శ్రీరాముడు ఆయన్ని శాంతింపచేసి ఆ కొండకు హనుమంతుడి పేరు మీదుగా కేసరిగిరి అని నామకరణం చేస్తాడు. అదే కాలక్రమేణా మారుతూ మారుతూ ఈనాటి కీసరగుట్టగా మారింది. ఇదంతా ఒకెత్తైతే ఇక్కడ పురాణాలకు తోడు ఒక అంతుచిక్కని మిస్టరీ కూడా ఉంది. పశ్చిమముఖంగా ఉన్న మన రామలింగేశ్వర స్వామికి చేసే పవిత్ర అభిషేక జలాలు, అంటే పాలు, పంచామృతాలు లాంటివి ఎప్పుడూ స్వామివారి కుడిభాగం వైపుకే ప్రవహిస్తాయి. కాని ఆ జలాలు చివరికి ఎక్కడికి వెళ్తాయి అనేది ఎంత ఆధునిక సాంకేతికతతో పరిశోధించినా ఇప్పటికీ ఎవ్వరికీ అంతుచిక్కలేదు. ఇట్స్ రియలీ అమేజింగ్ గదా! ఇక ఈ గుట్టకు సంబంధించి మరో ఆసక్తికరమైన కోణం చూద్దాం. కీసరగుట్ట అంటే కేవలం పురాణాలకే పరిమితమైన ప్రదేశం కాదు. మన ప్రాచీన రాజవంశాల వైభవానికి, బలమైన చారిత్రక ఆధారాలకు ఇది ఒక సజీవ సాక్ష్యం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆర్కియాలజిస్టులకు ఒక గోల్డ్ మైన్ లాంటిది. ఎందుకంటే ఒకవైపు పురాణాల ప్రకారం చూస్తేనేమో ఇది హనుమంతుడి భక్తికి నిదర్శనమైన పవిత్ర కేసరిగిరి. కాని అదే చారిత్రకంగా చూస్తే 4వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం మధ్య కాలంలో పాలించిన విష్ణుకుండిన రాజవంశానికి ఇది ఒక అతిపెద్ద సైనిక స్థావరం, అలాగే వాళ్ల ప్రధాన రాజధాని ప్రాంతం కూడా. ఇక్కడ పురావస్తు శాఖ వారు చేసిన తవ్వకాల్లో బయటపడిన ఆధారాలు చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. దాదాపు 3 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన కోటల శిథిలాలు, 4వ శతాబ్దం నాటి ఇటుక కట్టడాలు, ఎన్నో పురాతన నాణేలు ఇక్కడ వెలుగుచూశాయి. అంతేకాదు, జైన తీర్థంకరుల విగ్రహాలు కూడా దొరికాయి. ముఖ్యంగా 2వ మాధవవర్మ మహారాజు ఏకంగా 11 అశ్వమేధయాగాలు నిర్వహించినట్లు చెప్పబడే యజ్ఞకుండాలు ఇక్కడ లభ్యం కావడం నిజంగా ఒక అద్భుతం. చరిత్రలోని 2 భిన్నమైన కాలాల్లో ఈ ప్రాంతం రూపురేఖలు ఎలా మారాయో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 4వ శతాబ్దం సమయంలో విష్ణుకుండినులు ఇక్కడ పటిష్టమైన సైనిక స్థావరాలు నిర్మిస్తే, ఆ తర్వాత 17వ శతాబ్దంలో గోల్కొండ మహామంత్రులైన అక్కన్న, మాదన్నలు ఇక్కడి శివాలయాల పక్కనే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు. దాంతో ఇదొక అద్భుతమైన హరిహర క్షేత్రంగా విరాజిల్లుతోంది. సరే, ఇప్పుడు ఇన్ని శతాబ్దాల చరిత్రను తమలో ఇముడ్చుకున్న ఈ క్షేత్రం
మన ప్రాచీన విద్యా సంప్రదాయాలను నేటికి ఎలా సజీవంగా ఉంచుతోందో తెలుసుకుందాం. ఈ పవిత్ర ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం మన సనాతన సంప్రదాయాలకు ఒక పెద్ద పీఠ వేస్తోంది. మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1981వ సంవత్సరం నుంచే ఇక్కడ ఈ ప్రతిష్ఠాత్మకమైన వేద పాఠశాలను నడుపుతున్నారు. ఇక్కడ విద్యార్థులకు గురుకుల పద్ధతిలో కృష్ణ యజుర్వేదం అలాగే సంస్కృత శాస్త్రాలను ఎంతో నిష్ఠగా బోధిస్తున్నారు. దీని ప్రాముఖ్యత ఎంతలా ఉందంటే 2026 మార్చి నెలలో సాక్షాత్తు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడుగారే స్వయంగా ఈ వేద పాఠశాలను సందర్శించారు. అక్కడ ఆయన విద్యార్థులతో పండితులతో ఇంటరాక్ట్ అయ్యారు. వారు కల్పిస్తున్న వసతుల పట్ల అక్కడి వారంతా వ్యక్తం చేసిన సంతృప్తి చూస్తే భవిష్యత్తరాలకు మన ధర్మాన్ని అందించడంలో వాళ్ల డెడికేషన్ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక చివరగా అసలైన పండుగ వాతావరణం గురించి మాట్లాడుకుందాం. అదే కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఈ ఆధునిక కాలంలో భక్తులకు ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతినిచ్చే మహాసముద్రంలాంటిది. ఆ సమయంలో వచ్చే రద్దీ సంఖ్య వింటే మీరే ఆశ్చర్యపోతారు. 3-5 లక్షల మంది భక్తులు. అవునండి, ప్రతి సంవత్సరం మాఘ బహుళ త్రయోదశి నుండి ఒక 5 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు ఇంత భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. ఆ కొండ ప్రాంతమంతా శివనామస్మరణతో మార్మోగిపోతుంది. మరి లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు గదా. అందుకే అధికారులు ఎంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తారు. సాధారణ క్యూలైన్లతో పాటు వీఐపీ లైన్లు, భద్రత కోసం సీసీ కెమెరాలు, అలాగే మంచినీరు, మజ్జిగలాంటివి విస్తృతంగా పంపిణీ చేస్తారు. ఇంకో విశేషమేంటంటే సామాన్య భక్తులు కూడా సులభంగా దర్శనం చేసుకునేలా కేవలం 200 రూపాయలతో స్పర్శ దర్శనం, అలాగే 1500 రూపాయలతో ఆంజనేయస్వామికి ప్రత్యేకమైన ఆకుపూజ చేసుకునే సదుపాయం కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. సో ఒక్కసారి ఆలోచించండి. అటు త్రేతాయుగం నాటి రామాయణ ఘట్టాలు, ఇటు 4వ శతాబ్దం నాటి విష్ణుకుండినుల సామ్రాజ్య వైభవం, వీటన్నిటితో పాటు నేటి లక్షలాది భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలు, ఇవన్నీ ఒకే ఒక్క ప్రదేశంలో ఎలా మమేకమయ్యాయో కదా. నిజంగా కీసరగుట్ట పురాణాలు, చారిత్రక వాస్తవాలు, ఆధునిక భక్తిభావనలకు ఒక అద్భుతమైన వారధి అని చెప్పచ్చు. ఈ విశ్లేషణ మీకందరికీ ఎంతో ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాం. మరెన్నో ఇలాంటి అద్భుతమైన విషయాలను తెలుసుకోవడానికి తప్పకుండా కృష్ణ సోల్మేట్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.